ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनीश्वरं। 50 మంది భక్త మహాశైలకి తెలియజేయడం ఏమిటనగా, ఈ నెల 23వ తేదీ శ్రావణ మాస అమావాస్య రోజున శనివారం కూడా కలిసి వచ్చింది. ఆ రోజున అభయాంజనేయ స్వామి వారికి ప్రీతిగా ఎంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారికి ప్రీతిగా స్వామివారి యొక్క అనుగ్రహం మీకంతా కూడా పరిపూర్ణంగా లభించాలని చెప్పి పిల్లలకి మంచి విద్యాబుద్ధులు, మంచి ఆయుష్, ఆరోగ్యము, అలాగనే వ్యాపారము, ఉద్యోగం బాగా అభివృద్ధి చెందాలి, సకల సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి. ముఖ్యంగా ఏలినాటి శని అంటే మకర రాశి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, కుంభం, మీనం, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది. అలాగనే సింహరాశి వాళ్ళకి అష్టమ శని, ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది. కనుక ప్రత్యేకంగా ఏమిటంటే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత నవగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోవాలి. శని బాధలన్నీ కూడా, శనేశ్వర గ్రహ బాధలన్నీ కూడాను తొలగిపోవాలని చెప్పి స్వామివారికి ప్రీతిగా ఎంతో భక్తి శ్రద్ధాదులతోటి వేదపారాయణం చేసుకుంటూ స్వామివారిని కీర్తిస్తూ ఆ రోజున స్వామివారికి దివ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. భక్తులందరూ కూడాను సాయంకాల సమయంలో 6:30 ప్రారంభమవుతుంది. అలాగనే ఒక 15 నిమిషాల ముందే సంకల్పం జరుగుతుంది. భక్తులందరూ కూడాను మీ గోత్రనామాలు నమోదు చేసుకొని మీకు సర్వమైనటువంటి దోషాలను కూడా తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకుంటూ సాయంకాల సమయంలో 6:30కి ప్రారంభమవుతుంది పూజ. 7:30 వరకు దివ్యమైనటువంటి పూజ జరుగుతుంది. భక్తులందరూ కూడాను తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. శనివారం రోజున అమావాస్య 2 కూడా కలిసి వచ్చాయి. అందువల్ల ఆంజనేయ స్వామి వారికి ప్రీతిగా సహస్రనామార్చ పూజలు జరుగుతాయి. భక్తులందరూ కూడాను స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. భక్తులు ఆసక్తి ఉన్నవాళ్ళు వడమాల పూజ కూడాను మీరు ఆసక్తి ఉంటే బుక్ చేసుకోవచ్చు. సాయంకాల సమయంలో కరెక్ట్గా 6:15కి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగనే ముఖ్యమైనటువంటి రాశులు ఏలినాటి శని, కుంభరాశి, మీనరాశి, మేషరాశి. సింహరాశి వాళ్ళకి అష్టమ శని, అలాగనే ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడాను మీ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము. మనవి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.